దేవుని ఆత్మ ఎప్పుడు నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుందో త్రోవ లేని చోట త్రోవ కలుగుతుంది. నీవు నీ పాపను ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వు సృష్టికర్తమైన దేవుడో ప్రభువా, రండి ప్రభువా నా జీవితంలో కంటే, మరలా ఏం జరుగుతుంది? ఆత్మ అల్లాడటం ఆరంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ ఈ బ్రాడ్కాస్ట్కి మనందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాము. ఈ దినమందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం అందరం కూడా యెషయా గ్రంథంలోంచి 43వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం 18 నుంచి కూడా 21. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. అదే అధ్యాయంలో నుంచి 25వ వచనం కూడా చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకును. ఇంకొక వచనం కూడా అదే అధ్యాయం నుంచి కూడా చదువుకుందాం. యెషయా 43:15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తను, నేనే మీకు రాజును. ప్రైజ్ గాడ్. ఈ యొక్క లేఖన భాగంలో నుంచి కూడా మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఒక నూతన ఆరంభాన్ని మనం కలిగి ఉంటాం ఎలా అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నూతన ఆరంభాన్ని కలిగి ఉండటం ఎలా? ఆమేన్. చూడండి, 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనకు జీవితంలో కావలసినటువంటి నూతన ఆరంభాలు మనం ఎలా కలిగి ఉండాలి అన్నటువంటి అంశాన్ని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఒకటి, ప్రభువు ఒక నూతన ఆరంభాన్ని దయచేస్తున్నట్టు దేవుడు ప్రజలతో చెబుతున్నాడు. అయితే నూతన ఆరంభం ఎందుకు కావాలి అన్న ప్రశ్నను మనం అడగాలి. సంవత్సరం గతించిపోయింది, ఒక నూతన సంవత్సరం వచ్చింది, ఆ సంవత్సరంలో ఉన్నాము. అదే మనం అడగవలసింది, ఈ నూతన సంవత్సరంలో మనం విజయ పదవిలో ఎలా నడవాలి? జీవితంలో మనందరికీ కూడా ఒక ఆకాంక్ష ఉంటుంది. నేను అభివృద్ధి పదంలో నేను నడవాలి, జీవితంలో గొప్ప వాటిని సాధించాలి అన్నటువంటి ఆకాంక్ష అందరిలో ఉంటుంది. అయితే జీవితంలో ఆకాంక్ష ఒకటి మాత్రమే సరిపోదు. ఆకాంక్ష ఉన్నప్పుడు కూడా ప్రియమైన వారారా, సమస్యలను అధిగమించేటువంటి శక్తి లేకపోతే మనం ముందుకు సాగలేము. కొన్నిసార్లు జీవితము సమస్యల వలయము లాగా ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించగలమా అని కొన్నిసార్లు మన మనసులో మనం ఆలోచించుకుంటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. ఈ దేవుని వాక్య భాగం మనకు చూపిస్తుంది గత కాలపు సంగతులను, లేకపోతే పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని వాక్యము చెబుతోంది. ఎందుకు తలంచుకోవద్దు? లేఖన భాగంలో మనం చూస్తే ఇదంతా కూడా
ఇశ్రాయేలు యొక్క చరిత్రను కూర్చున్నటువంటి భాగం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నారు. అయితే దేవుడు ఆ చెరల నుంచి విడిపించేటువంటి సమయం ఆసన్నమైంది. అందుచేత యెషయా భక్తుని పంపించి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ప్రజలు ఆ గతకాలపు అనుభవంలో ఉండబోవటం లేదు, వారు ఒక నూతన ఆరంభాన్ని కలిగి ఉండబోతున్నారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన వారారా, అయితే ఆ గతకాలపు అనుభవాల నుంచి కూడా, లేకపోతే ఆ గతకాలపు సమస్యల నుంచి కూడా మనం విడుదల పొంది ఒక నూతన ఆరంభాన్ని కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలనేది దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. ఒకటి చూడండి, 25వ వచనం, నేనే నీ చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను, నేను నీ పాపలను జ్ఞాపకము చేసుకోనను. ఒకటి, జీవితంలో నూతన ఆరంభాన్ని కావాలంటే దేవుడిచ్చేటువంటి క్షమాపణను పొందుకోవాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీ యొక్క పాపాలను జ్ఞాపకము చేసుకొనును, మీ అతిక్రమములను తుడిచివేయు ఉన్నాను. ఆమేన్. దేవుడు అతిక్రమములను తుడిచివేయునటువంటి దేవుడు. ఎందుకు దేవుడు అతిక్రమను తుడిచివేస్తానని చెప్తున్నాడు? అతిక్రమాలను తుడిచివేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి? అతిక్రమములను తుడిచివేయవలసిన ఆవశ్యకత ఏంటి? ఎందుకు అతిక్రమాలను తుడిచివేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యమును ఎరిగిన ప్రజలుగా మనం గ్రహించాలి. పాపము వలన వచ్చేటువంటి జీతము మరణం అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తోంది. దినమంతా పని చేసినప్పుడు దినం ఆఖరికి మనం ఏం కోసుకుంటాం, ఏం తీసుకుంటాం? జీతమును మనం తీసుకుంటాం. లేకపోతే మాసం అంతా పని చేసినప్పుడు చివరికి జీతం వస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా దేవుడు ఏం చేశాడు? వారి క్రియలు చొప్పున ఒక జీతాన్ని ఏర్పాటు చేశాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే బైబిల్ చెప్పేటువంటిది, రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవటం మాత్రమే కాదు, ఏం పొందుతున్నారు? వారు పాపంలో చెడు జీతమైనటువంటి మరణాన్ని పొందుతున్నారు. అంటే ఇక్కడ అర్థమేంటి? మరణాన్ని పొందడం అంటే, మరణం అంటే మనం ఇక్కడ భౌతిక మరణాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ దేని గురించి మాట్లాడుతున్నాం? ఆధ్యాత్మిక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటి? ఆధ్యాత్మిక మరణం అంటే దేవుని నుంచి కూడా ఎడబాటు. చూడండి ఒకసారి ఆ మాటను మీరు ధ్యానించండి. ఏమి మాట్లాడుతున్నాం ఇక్కడ? నూతన ఆరంభాన్ని కలిగి ఉండాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి క్షమాపణ మనం పొందుకోవాలి. ఎందుకు ఆ క్షమాపణ మనకు కావాలి? ఎందుకు ఆ క్షమాపణ మనకు కావాలి? ఎందుకు కావాలి? వాక్యం చెప్పేది, పాపము మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉంది. ఒక విధంగా క్రైస్తవ జీవితాన్ని మనం వర్ణించాలంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాశాడు ఆ ప్రభు చెప్పిన మాటలను, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. అంటే ఒకటి చెప్పాలంటే మనము ఎవరము? ద్రాక్షావళిలో నుండి కొమ్మలము, మనము తీగలము. ప్రతిదినము కూడా మనకేమి కావాలి? ద్రాక్ష ఆ చెట్టులో నుంచి కూడా వచ్చేటువంటి సారము కావాలి. అంటే దేవుని వాక్యం చెప్పేది, నీవు నేను కొమ్మలము. వీఆర్ నాట్ ఇండిపెండెంట్, వీఆర్ డిపెండెంట్. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలము. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఒక నూతన ఆరంభం కావాలి. ఒక నూతన ఆరంభం కావాలంటే దేవుని నుంచి వచ్చేటువంటి శక్తి నాకు కావాలి, దేవుని నుంచి వచ్చేటువంటి జ్ఞానము నాకు కావాలి, దేవుని నుంచి వచ్చేటువంటి వ్యూహము నాకు కావాలి, దేవుడు నాకు కావాలి. ప్రియమైన వారలారా, అయితే పాపము ఏం చేస్తుంది? దేవునికి మనకు మధ్య ఎడబాటును కలుగజేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఆరంభ దినాల్లో ఉన్నాం. ఈ ఆరంభ దినాల్లో ప్రియమైన వారలారా, మనం చూసుకోవాల్సింది ఏమిటి? దేవునికి నాకు మధ్య ఏమైనా ఎడబాటు ఉందా? ఎక్కడైనా దేవుణ్ణి ఆజ్ఞను అతిక్రమిస్తున్నానా? ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్పి దేవుని వాక్యం చెప్తోంది కదా. అందుకే యోహాను భక్తుడు ఒక మాట రాశాడు. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చక్కని మాట రాశాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, కప్పుకొనిన ఎడల కాదు. మనుషులందరికీ ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే కప్పుకొనడం, దాచుకొనడం మనుషుని యొక్క స్వభావం. కానీ దేవుని వాక్యం దేనికి మనం పిలుస్తోంది?
మనం ఒప్పుకోవటానికి దేవుని వాక్యం పిలుస్తుంది. ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఒక ప్రాధాన్యత మనకు కావాలి. ఏమిటి తెలుసా? దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డు బండలు ఉంటే వాటన్నిటి నుంచి కూడా తొలగించుకోవాలి. హల్లెలూయా. తొలగించుకోవాలంటే దేవుని వాక్యం మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఏమిటి మార్గం? ఒప్పుకొనుట, కప్పుకొనుట కాదు, ఒప్పుకొనుట అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మనం అదే యోహాను రాసినటువంటి పత్రికలకు వెళ్తే దేవుని వాక్యం మనకు 3వ అధ్యాయంలో ఇంకొక మాటను మనకు చూపిస్తుంది. చూడండి, 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వాక్యం చెప్తుంది ఏమిటి? ఈ పాపం అనేటువంటిది మనుషుడు తన సొంత క్రియల ద్వారా తొలగించుకోలేడు. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? హల్లెలూయా. పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆ అపవాది కార్యము నుంచి, ఆ అపవాది చీకటి నుంచి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. అందుకని ఎవరో కూడా చెప్పకూడదు, నేను అధిగమించలేని పాపమును, నేను జయించలేని పాపమును. జయింపజేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవలసి వారికి ఉన్నాం. చాలాసార్లు మనం మనుషులకు వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు పాపం చేస్తాం, లేకపోతే కొన్నిసార్లు తప్పిదాలు చేస్తాం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తప్పిదాలు చేస్తాం. కానీ మనుషులు వాటిని అంత త్వరగా క్షమించరు. దేవుడు క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. ఈ మధ్యకాలంలో నేను వార్తాపత్రికలో ఒక స్టోరీ చదివాను. స్టోరీ ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. మీకు తెలుసు, ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొన్నిసార్లు ఎంతో హింసాకాండ చెలరేగుతుంది. పోలీసుల మీద ఎన్నో రాళ్ళు వేయటం, మరి వాహనాలు తగులబెట్టడం, ఇలా మరి టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు ప్రజలను చంపడం, ఇలా అనేకమైనటువంటి ఘోర నేరాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిని అరికట్టాలనుకుంది. అరికట్టడానికి ప్రభుత్వం వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమిటి చట్టం అంటే, ఎవరైనా పోలీసు వారికి వ్యతిరేకంగా పోలీసు వారి పైకి రాయి విసినప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసినప్పుడు కానీ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందంటే, అటువంటి వారికి, ఎటువంటి వారికి? పోలీసు వారి మీదకి రాయి విసిరినప్పటికీ, లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టము కలుగు చేస్తే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. చూడండి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పని చేసినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? చర్యలు తీసుకుంటాయి. ఇంకేమన్నారు? ఉద్యోగాలకు మాత్రమే కాదు, అనర్హులుగా చేయటం. పాస్పోర్ట్ కూడా రాదు, నువ్వు దేశాన్ని దాటి వెళ్ళలేవని చెప్తున్నారు. అయితే చూడండి, ఇక్కడ ప్రభు అయిన హల్లెలూయా మన దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి? నేను కఠినుడైనటువంటి దేవుడును కాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును, నేనే నీ అతిక్రమాలను తుడిచి వేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఒక నూతన ఆరంభాన్ని కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఇచ్చేటువంటి ఈ ఆఫర్ను రిసీవ్ చేసుకోండి. ప్రభువా, నేను నీ దగ్గరకు వస్తున్నాను. ప్రభువా, నా దోషములు క్షమించు, నాకు మరల అవకాశం ఇస్తున్నావు. ఈ సంవత్సరం ఆరంభంలో ఒక నూతన ఆరంభం కలిగి ఉంటే నాకు అవకాశం ఇస్తున్నావు. ప్రభువా, నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించమంటే క్షమించేటువంటి దేవుడు ఆయన. ఒకసారంట డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు అమెరికా దేశంలో షికాగోలో ఒక చెరసాలకి వెళ్ళారంట, ఒక జైలుకి వెళ్ళారంట. భక్తుడు ఎంతో అభిషేకం కలిగినటువంటి వాడు. ఎంతోమంది ప్రజలు ఆయన పరిచయం ద్వారా రక్షించబడ్డారు. అయితే చెరసాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిజన్ సెల్స్, ఆ చెరసాల గదుల్లోకి వెళ్తున్నాడు. వెళ్ళి ఇక్కడ నేను ఎవరికైనా సహాయం చేయగలనా, ఇక్కడ నేను ఎవరికైనా సహాయం చేయగలనా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట. అయితే మొట్టమొదటి
ఆ సెల్కి వెళ్ళారంట, మొట్టమొదటి గదికి వెళ్ళారంట. గదికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఖైదీతో మాట్లాడుతున్నంట. నేను ఎలా సహాయం చేయగలను నీకంటే, ఆ ఖైదీ అంటున్నాడంట, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను చేయనటువంటి నేరానికి నన్ను ఇక్కడ ఈ చెరసాలలో పెట్టారు, ఈ చెరసాల గదిలో మగ్గిపోతున్నాను, అయితే నేనేమి దోషమేమి కూడా చేయలేదు, ఎవరో చేసిన దోషానికి నన్ను ఇక్కడ పెట్టారంటున్నట్ట. మన రెండవ గదికి వెళ్ళారంట. రెండవ గదికి వెళ్తే రెండవ గదిలో కూడా ఇంకొక ఆయన ఆ ఖైదీ ఏదో చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడు, అయ్యగారు నన్ను ఇక్కడ ఊరికే ఉట్టి పుణ్యానికి నన్ను ఇక్కడ తెచ్చిపెట్టారు, ఈ దోషం నేను కాదు చేసింది, ఎవరో చేశారు అంటున్నాడు. అప్పుడు మూడి గారు అన్నాడంట, ఇక్కడ నేను ఎవరికి కూడా సహాయము చేయలేని చెప్పారంట. ఎందుకు చేతారంటే ప్రతి ఒక్కరూ కూడా దోషములను కప్పుకున్న వారుగా ఉంటున్నారు కానీ ఒప్పుకున్న వారుగా ఉండలేదు. అందుకే వాక్యం మన దేనికి పిలుస్తుంది, మనం ఒప్పుకున్న వారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మన పిలుస్తుంది. ఒప్పుకోండి, ఒక నూతన ఆరంభం కావాలా, ఒప్పుకోమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొద్ది మాటలు మనం చూద్దాం. ఒక జీవితంలో హౌ టు మేక్ ఎ న్యూ బిగినింగ్, ఒక నూతన ఆరంభాన్ని మనం కలిగి ఉండటం ఎలా, నూతన ఆరంభాన్ని కలిగి ఉండాలంటే హల్లెలూయా ప్రభు నుంచి వచ్చేటువంటి ఆ పాప క్షమాపణను మనం పొందుకోవాలి. మనం కప్పుకున్న వారుగా ఉండకూడదు, మన పాపమును ఒప్పుకున్న వారుగా ఉండాలి. హల్లెలూయా మనం ఒప్పుకున్న వారుగా ఉన్నప్పుడు మనం ద్రాక్షావల్లిలోని తీగల వలె మనం ఉంటాము. మన జీవితాల్లో ప్రభు యొక్క సారము మరల ప్రవహించడం ఆరంభిస్తుంది. మన జీవితాల్లో కావలసినటువంటి హల్లెలూయా వనరులు దేవుడు మరల పంపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. రెండవ అంశాన్ని మనం చూస్తున్నప్పుడు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారుల నదులు పారజేయుచు ఉన్నాను. ఒక నూతన ఆరంభాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి అంటే మనం సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సృష్టికర్త అయిన దేవుడు, ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాటను మనం అర్థము చేసుకునే వారు ఉండాలి. నేను త్రోవ కలుగజేయుచు ఉన్నాను, నేను త్రోవ కలుగజేయుచు ఉన్నాను. కలుగ చేసేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. I will make a way in the wilderness and rivers in the desert. ఈ మాటను కూడా మాట్లాడుతున్నది ఎవరో మనం చూడవచ్చు. 15వ వచనం మనం చూసాము, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇక్కడ ప్రభు చెప్తుంది, నేను ఇశ్రాయేలు సృష్టికర్తను చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన వాక్యమును చూస్తే మనకు అర్థమైంది ఏమిటి, దేవుడు ఇశ్రాయేలు మాత్రమే కాదు సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకసారి మనం ఆది కాండంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయమును చూస్తే దేవుని వాక్యం చెబుతుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చూడను. హల్లెలూయా. చూడు ప్రియమైన వాళ్ళరా, భూమి ఎలా ఉంది, శూన్యము. ఇక్కడ మనం చూస్తున్నది 4 మాటలు చూస్తున్నాం. ఒకటి అంధకారము, రెండవది నిరాకారము, మూడవది శూన్యము, నాలుగవది అగాధము. 4 మాటలు కనబడుతున్నాయి. అంధకారము కనబడుతుంది, నిరాకారము కనబడుతుంది, శూన్యము కనబడుతుంది, అగాధము కనబడుతుంది. జీవితము కొన్నిసార్లు మన జీవితాలు ఇలాగే ఉంటాయి. అగాధములో ఉన్నట్టు జీవితం ఉంటుంది. ఆకారము లేదో ప్రభువా, నిరాకారము ప్రభు జీవితం ఒక శూన్యములాగా ఉంది ప్రభువా, ప్రభు జీవితం అంధకారములాగా ఉంది. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచూ ఉండను. ఆత్మ అల్లాడుచూ ఉండను. ఎందుకు అల్లాడుచూ ఉంది ఆత్మ? నిరాకారంలో ఆకారము తీసుకొని రావటానికి, శూన్యములో కలుగ చేయటానికి, అంధకారము వెలుగు కలుగ చేయడానికి ఆత్మ అల్లాడుచూ ఉన్నది. ఈ అల్లాడుట అనే మాట ఒకదని చెప్పాలంటే
ఇంగ్లీష్లో హవరింగ్ అంటాం, ఇంకా చెప్పాలంటే ఫ్లటరింగ్ అంటాం. పక్షులు రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయి, రెక్కలు చాపి ఎగురుతూ ఉంటాయి, రెక్కలు ఫ్లటరింగ్, ఆ రెక్కలు ఊపుతుంటాయి. అలాగే దేవుని ఆత్మ కూడా అల్లాడుతుందని. ఎందుకు అల్లాడుతుంది? ఆ నిరాకారంలో ఆకారము. ప్రేమల వారు, ఎప్పుడు దోషాన్ని ఒప్పుకుంటావో, ఎప్పుడు ప్రభు దగ్గరకు వస్తావో, ఎప్పుడు నువ్వు ద్రాక్షవల్లో తీగగా ఉంటావో హల్లెలూయా, అప్పుడు దేవుని యొక్క ఆత్మ కార్యము ఆరంభమవుతుంది. ఆత్మ నీ జీవితంలో పని చేయటం మొదలు పెడుతుంది. ఫ్లటరింగ్, ఆత్మ కదలటం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు శూన్యములాగుందా జీవితం? నిరాకారంగా ఉందా? దేవుడు ఏమి చేయగలడు? మరల అశూన్యములో దేవుడు సమస్తమును కలుగు చేయగలడు. ఆ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రభా, ఎప్పుడు దీనిలో ప్రభా ఏమైనా బ్యాలెన్స్ కనపడుతుంది. ఎప్పుడు చూసినప్పటికీ కూడా దానిలో ఏమీ మిగలటం లేదు. ఎట్లా నీ జీవితం ఒక చిల్లు సంచులాగుంది. వస్తున్నాయి కానీ చిల్లు సంచుల నుంచి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాయి. ప్రభా, ఎప్పుడు నా జీవితానికి ఏమైనా ఆకారం ఉందా ప్రభా? ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు ఎప్పుడు నీలో పని చేయడం మొదలు పెడతాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడు నువ్వు ఎప్పుడు చోటిస్తావో ఆయన పని చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మరల ఏం కలుగుతుంది? యెషయా రాసిన భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అరణ్యములో త్రోవ కలుగజేయచ్చు ఉన్నాను. త్రోవ కలుగుతుందంట. త్రోవ లేని చోట త్రోవ కలుగుతాడు. దేవుని ఆత్మ ఎప్పుడు నీ జీవితంలో పని చేయడం మొదలు పెడుతుందో త్రోవ లేని చోట త్రోవ కలుగుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడు నీ జీవితంలో పని చేయడం మొదలు పెడుతుందో అప్పుడు ఏమి కలుగుతుంది? నీ జీవితం అనే ఎడారిలో, ఏది మొలవని ఎడారిలో నేను అనుకుంటాను నీ జీవితంలో గత కాలము ఏది మొలవటం లేదేమో, పచ్చనిదంది ఏది కూడా లేదేమో, సమస్య పోగొట్టుకున్నట్టు ఉన్నామేమో. నీవు నీ పాపను ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వు సృష్టికర్తమైన దేవుడో ప్రభువా, రండి ప్రభువా నా జీవితంలో కంటే మరలా ఏం జరుగుతుంది? ఆత్మ అల్లాడటం ఆరంభిస్తుంది. పరిశుద్ధాత్ముడు పని చేయటం ఆరంభం అవుతుంది. ఆత్మ అల్లాడటం అనేది అది పరిశుద్ధాత్మ యొక్క కార్యములకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. ఆత్మ అల్లాడుతున్న చోట ఏముంటుంది? జీవం ఉంటుంది. హల్లెలూయా. ఎడారిలో మరలవుతుంది, జీవం పుడుతుంది. అరణ్యములో మరల మార్గము పుడుతుంది. హల్లెలూయా. దేవునికి చోటిస్తారా? చోటిస్తే ఒక నూతన కార్యాన్ని ప్రభు ఈ యొక్క సంవత్సరంలో దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇక నూతన సంవత్సరం గురించి ప్రభు వ్యక్తిగతంగా సంఘంగా కూడా మాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని అడిగినప్పుడు, ప్రభా ఈ సంవత్సరం ప్రభా ఏమి చేయబోతున్నావు ప్రభా? సంఘముగా మేము కూడి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు ఏమిటి నీ యొక్క సంకల్పం ఏమిటి? ప్రభువా ఏమి చేయబోతున్నావు? ప్రభు చెప్పిన మాట, ఈ సంవత్సరము హల్లెలూయా ఇది మునుపటి సంవత్సరం వంటిది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన సంవత్సరము. హల్లెలూయా మీరు దీవించబడటం మాత్రమే కాదు, ఒక అనూహ్యమైన రీతిలో మీరు దీవించబడవలసిన సంవత్సరం అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీవెన పొందాలి. హల్లెలూయా. దేవుని మాటను నమ్ముదాము. ప్రభ నీకు వందనాలు. ఆత్మదేవ రండి నాలోకి. ఆత్మదేవ నాలో కార్యము జరిగించండి. ఆత్మదేవ అగాధ జన్మల మీద అల్లాడినట్టు ప్రభువా నా మీద, నా జీవితంలో ప్రభ అల్లాడండి. ప్రభ నీ కార్యము జరిగించండి. హల్లెలూయా. జీవం పుడుతుంది. హల్లెలూయా. జీవం పుడుతుంది మరల నీలో. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుడు పెట్టారు. ఇంకొక మాట మనం ఇక్కడ చూసి మనం ముగిద్దాం. భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం చూచినప్పుడు ఏమంటున్నాడు? ఎడారిలో నదులు పుట్టించుచున్నాను. ఎందుకు? నేను ఏర్పరచుకొని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో త్రోవ కలుగు చేయించు ఉన్నాను. అది ఇవన్నీ కూడా మానవ శక్తి సాధ్యమేవి కావు. మొదట నేను చెప్పాను, హల్లెలూయా ఒక నూతన ఆరంభం కలిగి ఉండాలంటే ప్రభు ఇచ్చే క్షమాపణను మనం పొందుకోవాలి. యేసు రక్తం మన ప్రతి పాపను కడిగి శుద్ధులుగా చేస్తుంది. అందుకని ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మన పాపను ఒప్పుకొని ఆయన ఇచ్చే క్షమాపణను పొందుకోవాలి.
ఆ రెండవది చెప్పాను, హల్లెలూయా. రెండవ మాట, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని విశ్వసించాలి. ఎందుకు చెప్తున్నారంటే దేవుడు సమస్తమును కూడా శూన్యము నుంచి సృష్టించేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు హల్లెలూయా సమస్తమును కూడా శూన్యం నుంచి సృష్టించాడు. నీ జీవితంలో కూడా హల్లెలూయా శూన్యములో నుంచి కూడా సమస్తాన్ని కలుగు చేసే దేవుడు. మూడవ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనం దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినటువంటి ప్రజలంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి. అయితే సమస్యలు మనం అధిగమించాలంటే ఆ సమస్యను అధిగమించేటువంటి శక్తి మనలో ఉండాలి. మీరు ఒక్కసారి చూడండి, దూరము అన్నటువంటి దాన్ని చూడండి. దూరమును అధిగమించాలంటే మనకేం కావాలి? వాహనం కావాలి. ఇంకా చెప్పాలంటే ఒకవేళ రోగం ఉందంటే మనం అధిగమించేటువంటి శక్తి కావాలంటే వైద్యులు ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన ఔషధం మనకు కావాలి. ఎందుకు? రోగమును అధిగమించాలి. అటువలే జీవితంలో కూడా మనం సమస్యలు అధిగమించాలంటే అధిగమించేటువంటి శక్తి మనకు కావాలి. ఇక్కడ లేఖన భాగాన్ని చూస్తే హల్లెలూయా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఎడారి అనుభవాన్ని మీరు అధిగమిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? అరణ్యపు అనుభవాన్ని మీరు అధిగమిస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా అధిగమింపచేసేటువంటి దేవుడు. అయితే ఇది ఎలా సాధ్యమో? ఇది దేవుని శక్తితో సాధ్యం. మూడవ అంశం అంటాను, మనం దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది అనద్దు. హల్లెలూయా దేవుడు సమస్తాన్ని కూడా జరిగించేటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరం దేవుడు నీ జీవితంలో హల్లెలూయా ఒక నూతన కార్యము చేయగాక. హల్లెలూయా క్షమాపణను పొందుకోండి. సృష్టికర్త దేవుని విశ్వాసం ఉంచండి. దేవుని శక్తి మీద ఆధారపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని మాతండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఎవరికి ఏ నూతన అనుభవం కావాలో ఆ అనుభవం దాయిచేయమని ప్రార్థన చేశాం. ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించండి, అరణ్యంలో మార్గము కలుగు చేయండి, నీ ప్రజలను దీవించమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము. వారు వెళ్ళవలసిన బాటను చూపించండి. వారు వెళుతున్న బాటలో ఎడారి అనుభవం నుంచి కూడా మా ప్రభు తప్పించి వారిని విడిపించి మా తండ్రి సమృద్ధి అనే జీవం వారికి దాయిచేయండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.